ఈ ఒంటరి పయనంలో ఇన్ని సీదిలో ఏకాకిగా నిలిచి ఉన్నాను. తోడెవ్వరు లేని ఈ గాఢాంధకారపు లోకంలో నీవు నాతో ఉన్నావని విశ్వసిస్తున్నాను. క్షణక్షణం నిన్ను తలంచుకుంటూ, అనుక్షణం నిన్ను తలపోసుకుంటూ, గుండె గుప్పెట్లు పెట్టుకొని గుండె నిండా నిన్ను దాచుకొని ఉన్నాను. నాకు నడకను నేర్పు, నాకు నడకను నేర్పు. నేను తెలుసుకునవలసిన విషయాలను ఒక్కొక్కటిగా నీవు తెలియపరిచావు. నా ప్రేమైన సహోదరులారా, మనసు తెరచి ప్రభుతో మాట్లాడదాం. కొన్ని కుటుంబాల్లో తీరని పోరాటాలు ఉన్నాయి. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీ కుటుంబాల్లో అనేక పోరాటాలు మీకున్నాయి. నేను చెప్పేది ఏంటంటే వండనివ్వండి అంటున్నట్లుగా. అంతే ఏంటన్నా అంతలా మాట? అవును, నేను చెప్పేది అంతే, వండనివ్వండి. ఒకవేళ దేవుడు మన ఎదుట వాటిల్ని ఉంచడం ఇష్టపడితే, వాటిని ఉంచడం వారికి ఇష్టమైతే వండనివ్వండి. మనకు తెలిసింది ఒకటే, ఆ ఇరుకైన మార్గంలో దేవుని మార్గాన్ని చూసుకుని అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. ఎన్ని ముండ్ల బాటలైనా, ఎన్ని ఇరుకు ఇబ్బందులైనా, ఎన్ని చిక్కు సమస్యలైనా తప్పించుకునే మార్గం అందులో ఉంది. ఆ మార్గం ఎక్కడా అని ప్రార్థించి ప్రభువును వేడుకొని ఆ మార్గంలో ఆ ఇరుకులో పడి వెళ్ళడమే కానీ విశాలత నాకు కావాలని ఆశించడం కంటే ఆ దైవ చిత్తం కొరకు అరుణోదయమున లేచి ఆ చిత్తాన్ని తెలుసుకుని ఆ చిత్తానుసారంగా అడుగులు వేస్తూ విజయవంతంగా ముందుకు వెళ్ళడమే. ఇదేంటి 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 ఈ సమస్య ఏంటి? ఉండనివ్వండి రా బాబు. వాటి మీద మనం దృష్టి పెట్టినంత వరకు మనకు నెమ్మది ఉండదు. విడిచిపెట్టేయండి. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. అది నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నులివెచ్చనైనా ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే.